నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. భావి భారత సమాజాన్ని తీర్చిదిద్దడంలో పాఠశాలల పాత్ర అత్యంత కీలకమని కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. కొత్తపేట ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్ మీట్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని పాల్ ల్యాబ్లను ప్రారంభించారు. విద్యార్థుల సైన్స్ ఫేర్ ను తిలకించారు. అనంతరం ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులతో మాట్లాడారు. విద్యార్థుల నుంచే ఐఏఎస్, ఐపీఎస్, రైతు, పారిశ్రామికవేత్త, రాజకీయ నాయకుడు వంటి భావితర నాయకులు అవతరిస్తారని గుర్తు చేశారు. మెగా డిఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టడం ద్వారా విద్యారంగానికి జీవం పోశారని అభినందించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యా అభివృద్ధిపై చూపుతున్న కృషిని ప్రశంసిస్తూ గతంలో ఈ శాఖకి మంచి పేరు తెచ్చుకోవడం కష్టమైతే ప్రస్తుతం లోకేష్ వినూత్న ఆలోచనలతో అందరి ప్రశంసలు అందుకుంటున్నారని అన్నారు. విద్యార్థులు ఎలా చదువుతున్నారో, ఎలా ప్రవర్తిస్తున్నారో తల్లిదండ్రులు తెలుసుకునేందుకు మెగా పేరెంట్స్ మీట్స్ ఎంతో అవసరమని, ఉపాధ్యాయుల్లో పోటీ భావన పెంపొందించేందుకు ఇవి పెద్దగా దోహదపడతాయని తెలిపారు. ఎంతమంది ఉన్నారు? 40 మంది. అంటే 4-5 స్కూల్లో టీచర్లు ఉన్నా కాడ ఒక్క టీచర్ ఉండేవాడు. అటెండెన్స్ చేసుకుని 1వ తరగతి 5వ తరగతి వరకు వచ్చిన పిల్లలకి అటెండెన్స్ చేసుకుని పంపడం తప్ప ఏ మాత్రం కూడా వాళ్ళు చదువు చెప్పే పరిస్థితి ఉండేది కాదు. అదేగాక వాళ్ళందరూ కూడా పొలిటికల్ ఎంప్లాయ్మెంట్లు. ఇదివరకు సమితి ప్రెసిడెంట్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు రికమెండేషన్ మీద అపాయింట్ అయ్యే వాళ్ళు ఇప్పుడు టీచర్లు వచ్చారు. ఇప్పుడు ఆ విధానాలు లేవు. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మెరిట్ పెట్టారు, కౌన్సిలింగ్ పెట్టారు. చక్కగా ఈనాడు స్కూల్ అంటే ఆ ఫలితాలు అంటే ఇప్పుడు ఈ 30 ఏళ్ళ 20 ఏళ్ళ తర్వాత చూస్తూ ఉంటే దాని ఫలితాలు ఇప్పుడు కనపడతా ఉన్నాయి. దాని ముఖ్యమంత్రి ఇంకా ముందుకు తీసుకెళ్తా ఉన్నట్టే పిల్లలు చెప్పారు. చక్కగా మాకు అందరికీ కూడా సర్వే పిల్లలు వారి పేరు మీదుగా చక్కటి మధ్యాహ్న భోజనం పెడుతున్నారు. లేదా ఇక్కడ కావాల్సినటువంటి తల్లికి వందనం ధర ఎంతమంది పిల్లలు ఉంటే వాళ్ళందరికీ కూడా 15,000 రూపాయలు చొప్పున అందజేస్తున్నారు. చదువుల మీద శ్రద్ధ పెడతా ఉన్నారు, గ్రేడింగ్ పెడతా ఉన్నారు. ఈనాడు మెగా పేరెంట్స్ 3.0. ఇదివరకు 2 మీటింగ్లు పెట్టుకున్నాం. దేనికోసం, ఎవరి కోసం అని ఆలోచించుకుంటే ఇది మన పిల్లల కోసం. కనీసం వాళ్ళ పిల్లలు ఏం చదువుకుంటున్నారో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడ ఎవరు వెనకబడి ఉన్నారు, ఉపాధ్యాయులు ఏ విధంగా పనిచేస్తా ఉన్నారు అని ప్రజాప్రతినిధులను మేము కానీ, అధికారులు కానీ, పిల్లల తల్లిదండ్రులు కానీ, లేదా ఉపాధ్యాయుల్లో కూడా ఇది ఒక కాంపిటేటివ్ స్పిరిట్. ఎవరి కాళ్ళు బాగా కష్టపడి చదువు చెప్పి పిల్లల్ని తీర్చిదిద్దాలనే ఒక విధమైన వారి యొక్క స్ఫూర్తిని అందివ్వడం కోసం ఈ మెగా పేరెంట్స్ మనం నిర్వహించుకుంటా ఉన్నాం. పిల్లలకి ఈ ప్రజాస్వామ్యం మీద కూడా, వాళ్ళకి ప్రజాస్వామ్య విలువల మీద, నైతిక విలువల మీద ఇవన్నీ అర్థం కావాలి. చట్టాల పట్ల, చట్ట సభల పట్ల కూడా అవగాహన కలాలని తెలియాలనే ఆలోచనతో కూడా మాక్ అసెంబ్లీ మన నారా లోకేష్ గారు పెడితే మన నియోజకవర్గం నుంచి కూడా ఒక విద్యార్థి స్టూడెంట్ ఎమ్మెల్యేగా కొత్తపేట నియోజకవర్గం రిప్రజెంట్ చేశారు. ఒక్కో నియోజకవర్గానికి ఒక స్టూడెంట్ కానీ, ఒక అమ్మాయిని కానీ, అబ్బాయిని కానీ ఒక మాక్ అసెంబ్లీ కూడా పెట్టడం జరిగింది. చక్కగా పెర్ఫార్మ్ చేశారు. వాళ్ళ చట్టాల గురించి, చట్ట సభల్లో ఉన్న నిర్వహణ గురించి అన్ని ఎంతో అవగాహన చేస్తూ చెప్పడం జరిగింది. చక్కగా మాట్లాడారని చాలా మంది రాజ్యాంగ నిపుణులు, మేధావులు కూడా పిల్లలకి అంత అవగాహన కల్పించడం అనేది గొప్ప విషయంగా, ఒక ఎక్కడా లేదేది ఒక అరుదైన విషయంగా మాక్ అసెంబ్లీ నిర్వహించి పిల్లల్లో కూడా చట్టాల పట్ల, చట్ట సభల పట్ల అవగాహన కల్పించారు. అది అందరి ప్రశంసలు పొందిందని ఈనాడు గతంలో చెప్పేవారు. రాజకీయంగా మాట్లాడిస్తూ ఉండేవారు. పిల్లలు ఏమైనా ఉంటే ఆ ప్రభుత్వం తిట్టండో లేదా ఈ ప్రభుత్వాన్ని ఒకటి ఇలాంటి ఏమీ లేవు. రంగులు లేవు, లేదా ఆ పేరు జలగన్నా, జీలుగన్నా ఇలాంటి ఏమీ లేవు. అన్ని కూడా మహానాయకులు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణుడు అంటే అధ్యాపకులలో గొప్ప వ్యక్తి. డాక్టర్ సీతమ్మ గారంటే వండి వాచి ఏ రోజులో పాఠశాలలో తినడానికి తిండి దొరకని పరిస్థితుల్లో మన ప్రాంతంలో చక్కగా అన్నం పెట్టినట్టు మహాతల్లి డాక్టర్ సీతమ్మ గారు. గొప్పవారి కోసం వారి ఏ విధంగా మన సమాజానికి, మనకి వారి యొక్క జీవితాలు పరంగా పెట్టి త్యాగం చేస్తున్నారు. ఆ మహానుభావులను ఆదర్శంగా తీసుకునే విధంగా పిల్లల్లో చిన్నతనం నుంచి నైతిక విలువలు పెంపొందించే విధంగా ఈ యొక్క విద్యా వ్యవస్థను తీర్చిదిద్దుతూ ఉన్నారు. మన ఆలమూరు మండలం, మన నియోజకవర్గం చెత్తలూరు గ్రామంలో వెంకటేశ్వరరావు అనే టీచరు అక్కడ బాగా చదువు చెప్తున్నారనేది లోకేష్ గారి దృష్టికి వెళ్ళటం, వారు ఆ వెంకటేశ్వరరావు గారిని ట్వీట్ చేస్తూ అభినందించడం కూడా గొప్ప విషయం. ఎందుకంటే ఒక టీచరు ఒక మారుమూలగా పల్లెటూరులో వారు బాగా పనిచేస్తున్నారనే విషయాన్ని గుర్తించడం అంటే
అది ఉపాధ్యాయ లోకానికి కూడా ఇస్తున్న గౌరవంగా నేను తెలియజేస్తున్నాను. ఆ వరవడిలో ఆ కోవలోకి అందరూ వెళ్ళాలని కోరుకుంటూ ఉన్నాం. పిల్లలకు వాళ్ళ తల్లిదండ్రులు కూడా కొంతమంది ఇంటరాక్ట్ అయ్యాం, పిల్లలు కూడా కొంతమంది ఇంటరాక్ట్ అయ్యాం. చాలా చక్కగా చెప్తూ ఉంటారు, మా పిల్లలు ఇలా చదువుతున్నారు, అలా చదువుతున్నారు, విద్యా బోధన బాగుంది, బాగానే జరుగుతూ ఉంది, లేదా ఈ లోటుపాట్లు ఉన్నాయి. పిల్లలు కూడా చక్కగా వాళ్ళు అభిప్రాయాలు కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఈ ఒక స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో రేపు భావి భారత సమాజం, రేపు రాబోయే సమాజం ఎవరంటే పిల్లలే. ఈ పిల్లలే రేపు ఎమ్మెల్యేలు, ఈ పిల్లలే కలెక్టర్లు, ఈ పిల్లలే రేపు పొద్దున్న లాయర్లు, ఈ పిల్లలే డాక్టర్లు, ఈ పిల్లలే ఇంజనీర్లు, ఈ పిల్లలే టీచర్లు. అన్ని రకాల పాత్రలు పోషించే వాళ్ళు మళ్ళీ మీ నుంచే, ఈ పిల్లల నుంచే వస్తారు. రేపు భవిష్యత్ సమాజం వీళ్ళ నుంచే ఒక రైతు అయినా, ఒక పారిశ్రామికవేత్త అయినా, ఒక వ్యాపారవేత్త అయినా, ఒక చిన్న ఉద్యోగి అయినా, ఒక పెద్ద ఉద్యోగి అయినా తయారు చేసేది ఈ సమాజంలో ఈ పిల్లల నుంచే. అటువంటి పిల్లలకు ఒక లక్ష్యాన్ని నిర్దేశించి, ఒక గోల్ పెట్టుకుని భవిష్యత్తులో వీళ్ళు ఈ స్థాయిలో ఉండాలనేది చిన్నతనం నుంచి వారికి తర్ఫీదిచ్చి ముందుకు పంపాలి. దానికి అందరం కృషి చేయాలి. కొత్తపేట జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యాబోధనలో మంచిగానే ముందుకు వెళ్తా ఉంది, కానీ ఇంకా ఇంప్రూవ్ చేయాలి.